హాయ్ అండి. ఈరోజు గుడ్లు ములంకాడ కర్రీ చేస్తున్నానండి. ముందుగా కడాయి పెట్టుకొని గ్యాస్ వెలిగించుకొని వేడెక్కినాక ఆయిల్ వేసుకొని ఈ ఉడకబెట్టిన గుడ్లని చక్కగా రెడ్ కలర్ చక్కగా వచ్చినట్టు ఫ్రై చేసుకోవాలి. కొంచెం అందులో పసుపు వేస్తున్నాను, కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. అయిపోయాయి కదండి, చక్కగా ఫ్రై అయిపోయి ఇవి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్ తగినంత వేసి బాగా కలుపుకోవాలి. మన ఇష్టం, ఎంత ఎక్కువ కావాలంటే అన్ని ఉల్లిపాయలు వేసుకోవచ్చు. ఎంత ఎక్కువ ఉల్లిపాయలు వేస్తే అంత గ్రేవీ ఉంటుంది అంతే. ఆ తర్వాత తగినంత పసుపు వేస్తున్నాను, కొంచెమే. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసుకున్న ములక్కాడలు వాష్ చేసుకొని ఇలాగా స్ట్రెయిన్ చేసి అందులో వేసుకోవాలి పోపులో. ఇప్పుడు చక్కగా కలుపుకొని తగినంత కారం ఒక 1 స్పూన్ వేసాను నేను. ఈ కారంలోనే అన్ని మసాలాలు కలిపి ఆడిస్తాం కాబట్టి నేను ప్రత్యేకంగా మసాలా ఏమీ వాడలేదు. ఇది మసాలా కారమే, అన్నీ కలిపే ఉంటాయి కాబట్టి అలాగా వేసాను. శుభ్రంగా పోపు మొత్తం కలిపిన తర్వాత మూత పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ అలా వదిలేసిన తర్వాత ఇవి వేరేగా ఉడకబెట్టుకున్నామండి. ఇది టమాటాలు ఇలా ఉడకబెట్టిన దాంట్లో తోలు ఇలాగ వచ్చేస్తుంది ఈజీగా. పచ్చివైతే కట్ చేయాలి, ఉడకబెట్టినవైతే వేగంగా కుక్ అయిపోతాయి కాబట్టి వేరేగా ఉడకబెట్టుకొని ఇలాగ తోలు దాన్ని తీసేస్తున్నాను. చాలా ఈజీగా వచ్చేస్తాయిలేండి, పెద్ద ప్రాబ్లం కాదు, అది తీసేయచ్చు. ఇప్పుడు ఇవన్నీ స్మాష్ చేసుకుంటున్నాను. చక్కగా చల్లారిపోయిన తర్వాతే ఈ తోలు తీసుకోండి, లేదా చేతులు కాలుతాయి. స్మాష్ చేస్తాను కదండి, అప్పుడు లోపల ఒకసారి మూత తీసి చూసుకుందాం. బాగా ఉల్లిపాయలు కూడా మగ్గాయి, ఇది కూడా కొంచెం బాగా ఫ్రై అయ్యింది. ములంకాడలు కూడా. దీనికి అంతా ఉప్పు పట్టాలి కదండి. ఇప్పుడు ఈ టమాటా ప్యూరీని వేస్తున్నాను. ఇంకొక 5 నిమిషాలు అలా మూత పెడితే టమాటాలు బాగా దగ్గర పడతాయి. దగ్గర పడ్డాయి కదండి. ఇప్పుడు వాటర్ వేస్తున్నాను, 1 గ్లాస్ వాటర్ వేస్తున్నాను. వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని అలా ఒక 10-15 నిమిషాలు వదిలేయాలి. ములంకాయలు బాగా ఉడకాలి కదా. ఇప్పుడు ఈ ఎగ్స్ కూడా ఉడకబెట్టిన ఫ్రై చేసిన ఎగ్స్ కూడా అందులో వేసి కలిపేసుకొని ఒక కాసేపు మళ్ళీ మూత పెట్టుకోండి. కూర కూడా దగ్గరికి అయిపోయింది కదండి. అన్నీ చక్కగా ఉడికిపోయాయి. ములంకాడలు కూడా బాగా ఉడికిపోయాయి. అంతేనండి, అయిపోయింది. థ్యాంక్ యూ.